శివ పురాణం యొక్క ప్రధాన కథకుడు ఉగ్రశ్రవ సౌతి. ఆయనను సూత లేదా శ్రీసూత అని కూడా పిలుస్తారు. ఆయన హిందూ సంప్రదాయంలో గౌరవనీయమైన బాడ్, మహాభారతం, భాగవత పురాణం మరియు పద్మ పురాణం వంటి అనేక పురాణాలను వివరించడంలో ప్రసిద్ధి చెందారు. శివపురాణంలో ఉగ్రశ్రవస్ తన తండ్రి వ్యాస మహర్షి శిష్యుడు అయిన రోమహర్షణ నుండి పొందిన బోధనలు మరియు కథలను వివరిస్తాడు. ఈ కథనాలను సాధారణంగా నైమిష అడవిలో గుమిగూడిన ఋషులకు అందిస్తారు. ఇది అనేక పురాణ ఉపన్యాసాలకు సాధారణ నేపథ్యం. శివ పురాణంలో ఇతర పాత్రలు నిర్దిష్ట కథలకు కథకుడి పాత్రను పోషించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు శివుని దైవిక పరిచారకుడు నందికేశ్వరుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య జరిగిన యుద్ధ కథను వివరిస్తాడు. ఇది వచనం యొక్క కథ చెప్పడం యొక్క బహుముఖ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. సమకాలీన కాలంలో శివపురాణాన్ని వివిధ రచయితలు మరియు వక్తను తిరిగి చెప్పి అనువదించారు. ముఖ్యంగా బిబెక్ దేబ్రాయ్ ఈ గ్రంథం యొక్క ఆంగ్ల అనువాదాన్ని అందించారు. ఇది విస్తృత ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అదనంగా ఆధ్యాత్మిక ఉత్త పండిట్ ప్రదీప్ మిశ్రా శివపురాణంపై తన ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందారు. ఆధునిక శ్రోతలకు దాని బోధనలను జీవం పోశారు.